సో మీ బాబు కానీ మీ పాప కానీ 2023లో పుడితే 2 అంటే చంద్ర ప్రభావం, చాలా కామ్, చాలా సెన్సిటివ్, పాజిటివ్, అందరినీ మన అనుకుంటారు, పుస్తక నాలెడ్జ్ ఎక్కువ, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అండ్ ఎవరిని హట్ చేయరు. 0 అంటే సంపూర్ణం, 2 అంటే మళ్ళా చంద్రప్రభావం, 3 అంటే దేవతల గురువు, తెలివి, స్పిరిచువాలిటీ, వీళ్ళు ఎవరికి సలహాలు ఇచ్చినా వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. సో 2023 మొత్తం కూడితే 7 అంటే స్వర్గం, 7 కొండల వాడు 7 కొండల మీద. 25 పుట్టారు జీసస్, 25 అంటే 7 అంటే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం 786. సో ముగ్గురు దేవుళ్ళకి ఇష్టమైన నంబర్ 7. అందుకే వర్షం పడితే 7 రంగులు, వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు, సప్త ఋషులు, సప్త స్వరాలు, సప్త సముద్రాలు, ఇటేడు తరాలు, అటేడు తరాలు, అటేడు లోకాలు, అన్ని 7. సో ఈ 2023లో పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ, కేతు ప్రభావం వల్ల ఎక్కువ మంది డాక్టర్స్ అయ్యే ఛాన్స్, ఎక్కువ మంది ఇంజనీర్లు అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. వీళ్ళ తెలివితో వీళ్ళ సంపాదన, భార్య పిల్లల్ని అండ్ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకుంటారు. ఎప్పుడైతే పేరు బాగుంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. పేరులో కానీ రాంగ్ నంబర్స్ ఉంటే లక్ మిస్ అయిపోతుంది. సో మీరు ఈ 2023లో పుట్టిన పాపకు కానీ బాబుకు కానీ ఏం పేరు పెట్టారు, ఈ పేరుకి ఇంటి పేరు మ్యాచ్ అయిందా లేదా? సో నాకు వాట్సాప్ చేస్తే చెక్ చేసి మీకు వాయిస్ ఇస్తాను. బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. పిల్లలకి పుట్టుక మొదటి ఆస్తి, నామకరణం తొలి పండగ. సో ఆ నామకరణంలోనే శక్తి పెంచి, ఈ నామాలు దేవుడి ప్రతిరూపాలు, ఎంత చక్కటి పేరు పెట్టుకుంటే లైఫ్ అంత బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఎంత తీయగలమో నేను తీస్తా, మీ పిల్లల లైఫ్ బాగుండేలాగా గైడెన్స్ ఇస్తా. సో ప్రజెంట్ పేరు బాగుందా లేదా పెట్టండి, వాయిస్ ఇస్తాను. విన్నాక యూ కెన్ డిసైడ్ వాట్ యు వాంట్ టు డూ. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి పెట్టినా మీకు 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి, అంతమంది మీ జాతకాలు చూడకూడదు. వాట్సాప్ చేశాక 24 అవర్స్ డిస్టర్బ్ చేయకండి. మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో రిప్లై ఇస్తాను. వెంటనే మీకు ఏ నంబర్ నుంచి వాయిస్ వచ్చిందో ఆ నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. లేట్ చేయకండి, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు.